హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. మనకి సమాజంలో ఒక ప్లాట్ ఫేసింగ్ విషయంలో చాలా ప్రబలంగా తూర్పు ఉత్తరాల యొక్క విలువలు మంచి చేస్తాయనే ఉద్దేశంతో గజానికి 2,000 నుంచి 3,000 రూపాయలు పెట్టి ఎక్కువ పెట్టుకుంటున్నారు మిత్రులారా. అది కరెక్ట్ కాదు మిత్రులారా. మనకి అన్ని దిక్కులు మంచివే. అంటే తూర్పు ముఖంగా కానీ, దక్షిణ ముఖంగా కానీ, పశ్చిమ ముఖం లేదా ఉత్తర ముఖం ఏ ముఖంగా మనం కొనుక్కున్నా మనకి మంచిదే. అవి దిక్కులకి ఆ వీధులు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి, ఎంత క్లోజ్గా ఉన్నాయి అనేది మనం చూసుకొని వాటిని కొనుక్కోవాలి మిత్రులారా. అంతేగాని ఏదో ఉత్త ఖాళీ ప్లాట్ ఇట్ సెల్ఫ్ ఏది మంచిది మిత్రులారా. ఆ ప్లాట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి అనుకూలమైనటువంటి ఒక స్పేస్ వాతావరణాన్ని మనము కలగజేసుకోవాలి. దానికి మనకు జన్మ నక్షత్రం తెలుసుంటే మంచిది, లేదా నామ నక్షత్రాన్ని బట్టి కూడా వెళ్తాము, లేదా ఎక్కువ మంది జన్మ నక్షత్రాలు ఆ ఇంట్లో ఉన్నాయి తీసుకొని వెళ్తాం. 2 ఒక సింగిల్ రోడ్డు కన్నా 2 రోడ్లు ఉన్న ప్లాట్లు కొనుక్కోమని చెప్పి మేము సజెస్ట్ చేస్తాము. ఒక 1000 రూపాయలు ఎక్కువైనా. అంటే వ్యామోహాలకు పోయి ఒక తూర్పు ఫేసింగ్ ప్లాట్ మీరు కొనుక్కునే కంటే ఒక పశ్చిమం ఉత్తరము ఉన్నటువంటి వాయువ్యం బ్లాక్ అయినా కొనుక్కోండి, ఒక తూర్పు దక్షిణం కూడినటువంటి ఒక ఆగ్నేయ బ్లాక్ కొనుక్కోండి, లేదా పశ్చిమం దక్షిణం కలిసిన నైరుతి బ్లాక్ అయినా కొనుక్కోండి మిత్రులారు. ఎందుకంటే తూర్పు ఉత్తరాలు అని ఒక్క రోడ్డుకి మనం ఎక్కువ పెట్టి కొనుక్కునే కంటే 2 రోడ్లు ఉండడం ద్వారా ఒకవేళ ప్లాట్ ఏదైనా అటు ఇటుగా తిరిగినా సరే ఏదో ఒక లెక్కకి, అంటే తూర్పు పడమరకి పాజిటివ్గా ఉండే లెక్క ఉత్తర దక్షిణాలకి పాజిటివ్ అవుతుంది, లేదా ఉత్తర దక్షిణాలకి నెగిటివ్గా అయింది తూర్పు పడమరలకి పాజిటివ్ అవుతుంది. అందువల్ల కార్నర్ కొనుక్కోవడం చాలా ఉత్తమం మిత్రులారా. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ, అలాగే మనం 15,000కే ఈ యొక్క వాస్తు కోర్స్ అనేది చెప్పడం జరుగుతుంది, ఫౌండేషన్ కోర్సు. అది నేర్చుకోవడం ద్వారా మీ సూక్ష్మాలన్నీ నేర్చుకుంటారు మిత్రులారా. థ్యాంక్ యూ.